వాడిని ఆగమనండి దింపండి వాడిని. వీళ్ళకి లేడీస్కి ఎవరికి ఏమనకుండా వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడండి. పాపం వాళ్ళేంది, వాళ్ళకి ఏం తెలుసు డాన్సర్లు వాళ్ళు. ఏ బాబు పిచ్చలేమ్మా పిచ్చలు सब लोग वेट कर रहा बाबू, सब लोग वेट कर रहा, डोंट वेरी उधर वो सब वो कार में पूरा 50 मेंबर्स वेट कर रहा. उतरो अब रास्ते में मत उतरो. क्यों? अरे वीडियो नहीं बना रहा, ये आपको चाहिए, मेरे को इन्फॉर्मेशन चाहिए ना. हाँ चलो डन. पीछे ले लो. అరే చిన్న మున్నా పిచ్చలేమా, పైకు టెన్షన్ లేరా పిచ్చలు. మీకు ఎందుకురా నొప్పి, మేము పని చేస్తున్నప్పుడు మీరు వచ్చి పని చేస్తే మేము ఆగమా వాళ్ళ ఇట్లా అడ్డమైన వాడు అందరు పనులు చేసే కదా ఇండస్ట్రీ ఆగమవుతుంది. మాకు పైసలు ఏనికి ఏడుస్తారు, ఒక్కొక్కడు 100 కోట్లు 150 కోట్లు తీసుకుంటున్నామని హీరోలు బిల్డప్ ఇస్తున్నారు. అరే నువ్వేంది ఇన్ఛార్జ్ వాళ్ళకు, మోడల్స్ ఇన్ఛార్జ్. మళ్ళీ ఎందుకు మమ్మల్ని పాటించు, టెన్షన్ క్యూ. 20 years నుంచి ఇండస్ట్రీ అతను మనకి తాళం తీసేసి సినిమా ఏం చేస్తున్నారా టిఫిన్ లా మెస్సా ఏం మెస్సర్ అనేది పాడు కాదని అరే ఆపు రాదు పోయి ప్రొడ్యూసర్ అయితే ఏమన్నది నాతో మాట్లాడుకున్నాను. అరే నువ్వు తీయకరా బాబు, ఖాళీ పిల్లి నువ్వు ఇబ్బంది పడతావు. అరే అన్న అందరు అయితే మా కండిషన్ గొప్ప సినిమాది నువ్వు ఎవరో తోడు. అరే నీకు తెలియదురా నువ్వు గమనం. ఎవరు కొట్టద్దు, ఎవరేమనొద్దు. ఎవరేమనొద్దు. అరే చిన్న నువ్వు బండి తీరా వెనకది, బండి తీ వెనకకి. అరే నీ తల్లు తింటావు, బండి తీ అన్నప్పుడు తీ నువ్వు దూరం పోరా, స్టూడియోలో పోతాడు, దూరం వెళ్ళిపో, స్ట్రేట్ వెళ్ళిపో. వాటి లోపల పోవద్దని చెప్పు, లోపల పోతే వానికి పడతాయని చెప్పు. అవన్నీ రిటర్న్ తీసుకోపోమని మొత్తం అన్న పడేయకండి. ఆ ఫుడ్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ తీసుకోవండి, రిటర్న్ తీసుకోపోమని. ఏడికెళ్ళి తెచ్చిండు. తమాషా చేస్తున్నావు నువ్వు చెప్పింది తినకుండా. ఎందుకు మర్యాద ఇచ్చినంత వాళ్ళు దిగమన్నప్పుడు దిగవా, నీకేం నొప్పి చూడరా వీళ్ళందరూ చెప్పేటోళ్ళు నీకు. ఫుడ్ ఏమనకండి, ఫుడ్ ఏమనకండి. అది తాళం తీసుకోండి వాడిని. ఆ తమాషా చాలా నాటకాలు ఎక్కువ వేస్తుండు వాడు. తాళం తీసుకోండి. తాళం మీరు నువ్వు తాళమి చిన్న నువ్వు తాళమి నువ్వు తాళమి అంటే పగిలిపోతే మొత్తం తుక్కు తుక్కు అయిపోతుంది. ఎవరి గురించి అది కాదు, ఎవరి గురించి అవి అరే చిన్న బాబు బౌన్సర్ నువ్వు మాట్లాడక. రే చిన్న ప్రొడ్యూసర్ అక్కడ మాట్లాడదా, నువ్వు గమ్మునుడు, నీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది, నువ్వు గమ్మునుడు. రే బాబు నువ్వు పనికి వచ్చినావురా నాయన, ఇవాళ ఒక్కరోజు
నువ్వు గమనుండు, ప్రొడ్యూసర్ మాట్లాడతాడు, నీకు సంబంధం లేని ఇష్యూ అది, నువ్వు గమనుండు. సౌత్ ఇండియాలో 5 స్టేట్లు ఉంది. మీకు ఏమని చెప్పారు? వర్కర్స్ రావడం లేదని చెప్పారు. వర్కర్స్ వచ్చిన వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? మీరు వర్కర్స్ వచ్చిన ఎందుకు ఆపుతున్నారు? మీరు ఎందుకు ఆపుతున్నారు వర్కర్స్? మీ వర్కర్స్ ఆపుకోండి, మీరు మీ యూనియన్ కాదు, మీ యూనియన్ ఆల్ ఇండియాలో పనిచేసే వాళ్ళు అందరూ మన వర్కర్సే అన్న ప్రొడ్యూసర్ సాబ్. ఆల్ ఇండియాలో పనిచేసే ఎంప్లాయీస్ మొత్తం మనం అంతా ఒకటే. నాన్ యూనియన్ మెంబర్స్ అరే సౌత్ ఇండియన్ మెంబర్స్ తెచ్చుకోవట్లేదమ్మా మేము నాన్ యూనియన్ మెంబర్స్ తెచ్చుకున్నాం. ఏదైనా కానీ అంటే మేము కదా మీకు ఇచ్చే డబ్బులు మన కార్డులు ఉన్న వాళ్ళు, దీన్ని నమ్ముకున్న వాళ్ళు ఎడిపోవాలా? ప్రొడ్యూసర్ సాబ్ ఎడిపోవాలా? వీళ్ళందరూ మీరు డబ్బులు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకుంటారు. మళ్ళీ దీన్ని నమ్ముకొని కొన్ని వేల మంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళు ఎడిపోవాలా? హీరోలకు 100 కోట్లు 1000 కోట్లు 500 కోట్లు రెమ్యునేషన్ ఇవ్వడానికి వస్తుంది, కార్మికులకు వేజెస్ పెంచడానికి ప్రాబ్లం. ప్రొడ్యూసర్ సాబ్ నీకు సరే మీరు మాట్లాడకండి. మాకైతే తెలీదు. మాకు రికార్డెడ్ గా 93 నుండి మేము ఇక్కడే ఉన్నాం. అరే మీరు కార్మికులు గారా నాయన? మీరు చెన్నై వాళ్ళు కార్మికులు గారా? మీకు కూడా వర్తిస్తుంది కదా ఈ పేమెంట్. ఎందుకు అలా మాటలు నేను వెళ్ళిపోతుర్రు? ఈ రోజు ఒక్కరోజు చేసుకుంటామన్నా. అడుగుతారు, చక్కగా తీసుకొని చెప్పేస్తారు. 5 నిమిషాలు బయటకు వస్తాయి. अच्छा भाई, वो अपना डांस मास्टर जो है उन बोला पवन कल्याण साहब आया था, कुछ भी काम नहीं करता. పవన్ కళ్యాణ్ ఆనే కా బాద్ ఉన్కు ఇన్ఫార్మ్ కర్తా సార్, కార్మికులు ఇట్లా అందరు ధర్నాలు చేస్తున్నారు, చేయమంటారా వద్దా? అయినా చేయమన్నాడు అనుకో, తర్వాత డిసిజన్. అప్పుడు మన డాన్స్ మాస్టర్ ఉన్నాడు కాబట్టి ఇంటిమేషన్ ఇస్తాడు మనకు. వెయిట్, మన హైదరాబాద్ డాన్స్ మాస్టర్ ఉన్నాడులే. సరే వెళ్ళండి, మీరు ఇట్లా వచ్చేయండి. నాగార్జున